అధికారం అహంకారాన్ని తీసుకురాకూడదు. అది పార్టీకి చేటు. వ్యక్తి చేసే తప్పు పార్టీకి చేటు. 2 ఇన్సిడెంట్స్ ఈ పార్లమెంట్ సెషన్స్‌లో భారతీయ జనతా పార్టీ డిఫెన్స్‌లో పడేసి, ఒక రకంగా పరోక్ష క్షమాపణ, ప్రత్యక్ష వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితొచ్చింది. నంబర్ 1 ఒక మహిళ వచ్చి ఎవరైతే తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక ఎంపీని లుంగీవాలా అని మాట్లాడటం. దాంతో దక్షిణాదిని అవమానించారన్నటువంటి పాయింట్‌ని జనంలోకి తీసుకెళ్ళడానికి అది కమ్యూనిస్ట్ ఎంపీని ఉద్దేశించి తమిళనాడు ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించినటువంటి. చివరికి ఆ విషయంలో కిరణ్ రిజిజు కూడా జోక్యం చేసుకుని తప్పు అని ఒప్పుకొని ఆ తర్వాతన ఏదైతే ఆ అమ్మాయితో పాటు ఆ మహిళా ఎంపీతో పాటు ఈ బాధపడ్డటువంటి సిపిఐకి సంబంధించిన ఎంపీని ఇద్దరిని ఛాంబర్కి పిలిచి రాధాకృష్ణన్ గారు కూడా తమిళనాడు ఆయనే కాబట్టి సారీ చెప్పించినటువంటి సందర్భం. అక్కడ ఆమె చేసిన తప్పు, బీజేపీ ఎంపీ చేసిన తప్పు, అది బీజేపీకి మైనస్. దక్షిణాదిలో ఇదొక అంటే సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. రెండవది నిన్న మల్లికార్జున ఖర్గే తాజాగా రాజ్యసభలో ప్రస్తావించింది. తను ఉత్తరాఖండ్ వెళ్తే ఆయన వచ్చేసిన తర్వాత 2 రోజులకి అక్కడ ఎవరో హిందూ సంఘాల వాళ్ళు శుద్ధి చేశారట. అది హిందూ సంఘాల వాళ్ళు అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళే ఇలా శుద్ధి చేయడం ఏంటి అంటే నేను దళితుని కాబట్టినే కదా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళెవరో ఆ కార్యక్రమానికి సంబంధించి వ్యతిరేకంగా చెప్పదలుచుకుంటే ఈ శుద్ధి లాంటి ఇచ్చేటువంటి నీచమైన పని. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు అట్రాక్ట్ అయ్యేటటువంటి అంశం. దాంతో చివరికి ప్రభుత్వం నడ్డా జోక్యం చేసుకుని అది తప్పు జరిగింది, వాళ్ళు బీజేపీకి సంబంధం లేదు, ఏదో సంఘం వాళ్ళు చేశారు, దాని మీద చర్యలకి ఆల్రెడీ ప్రభుత్వం సిద్ధపడింది. ఎందుకంటే ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి. ఈ 2 కూడా బీజేపీకి తలనొప్పులు తెచ్చినటువంటి పరిస్థితి.